అన్నా నువ్వు తెలిసినోడివి కదన్నా, నీకు దాంట్లో ఎంత కమిషన్ వస్తాయి, నీకు యాడ్ ఇప్పిస్తే 10,000 వద్దు, 10,000 నేనే ఇస్తానన్న, 10,000 కాదు ఇంకో 2,000 ఇస్తాను, నువ్వు యాడ్ మాత్రం అడక్క. మీ దాంట్లో యాడ్ వేసిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చేసి నన్ను అడుగుతారు, నేను వేసిన దగ్గర నుంచి నన్ను దబ్బుతారు, ఎందుకు వచ్చింది గోలన్నా అంటున్నారా లేదా? ఇది ప్రస్తుతం న్యూస్ ఛానళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు పడిపోవడానికి కారణం ఏంటంటే బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్కి వెళ్ళడం వలన ఆగిపోయింది. అట్లాగే ఎలక్షన్స్ విషయంలో కూడా సేమ్ ప్రాబ్లం. ఏమవుతుందంటే ఎలక్టోరల్ బాండ్స్ పెట్టకపోతే, అంటే రహస్యం పెట్టకపోతే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరేంటి, మొన్న బాధపడ్డటువంటి ఏది ఇతను ఉన్నాడు కదా మన గుంటూరు ఎంపీ, గుంటూరు ఎంపీ గల్లాజేదు, వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఎందుకు ఇబ్బంది పడ్డాడు అతను ఆ పార్టీలోకి వెళ్ళడం వల్ల. అట్లాగే నారాయణ ఎందుకు ఇబ్బంది పడ్డాడు ఆ పార్టీలోకి డైరెక్ట్గా వెళ్ళడం వల్ల. ఇది డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. ఏది అధికారంలో ఉంటే ఓకే, ప్రతిపక్షంలో ఉంటే మైనస్ అవుతున్నారు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది మీకు సింపథైజర్లుగా ఉంటాం, ఎందుకు సార్ మాకు డబ్బులు కావాలి, ఎంత కావాలో తీసుకోండి, మేము చందా ఇంత ఇద్దాం అనుకుంటాం మీ పార్టీకి అని డబ్బులు ఇస్తున్నారు. అలా ఇచ్చే డబ్బులు అక్కడ ఓపెన్ డాక్యుమెంట్ పెడితే మొత్తానికి తెచ్చిపోద్ది మిగతా పార్టీలు. ఏమవుతున్నది, మిగతా పార్టీలు ఇలా వ్యాపారాలు నాశనం చేయడానికి ఇప్పుడు నేను చెప్పినట్టు పేపర్లు ఎట్టయిందో అట్లాగా వాళ్ళని నాశనం చేస్తున్నారు. వాళ్ళని ఇదిగో నువ్వు వాడికి ఇచ్చేవుగా డబ్బులు, నీ సంగతి నీ వ్యాపారం ఏంటంటే ప్రతి వ్యాపారంలో